కథాస్రవంతి నిరంతర కథా ప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. మీరు వినబోయే కథ విరిదండన. రచన శ్రీ మల్లాప్రగడ రామారావు. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ మల్లాప్రగడ రామారావు గారు నవంబర్ 3, 1947 సంవత్సరంలో జన్మించారు. వీరు జిల్లా పరిషత్ హైస్కూల్ తెర్లాన్లో, ఏవిఎన్ కాలేజ్ విశాఖపట్నంలో విద్యాభ్యాసం చేశారు. ఈఎస్ఐ కార్పొరేషన్లో డైరెక్టర్గా విధులు నిర్వహించారు. వీరు ప్రఖ్యాత రాజకీయ, సామాజిక విశ్లేషకులు. వీరి వ్యాసాలు అనేక ప్రముఖ పత్రికలలో ప్రచురితమయ్యాయి. అనేక కథలు రాశారు. ఒక కథా సంపుటాన్ని వెలువరించారు. నిన్నే చూస్తున్నాడే, నిన్న మొన్న ఇలాగే మనకంటే ముందే బస్టాప్ చేరుకుంటున్నాడు. నీవైపు చూస్తూ మోగసైకిల్ చేస్తూ ఉంటాడు అంది రాధ. ఎవరే అంది వసుధ, చూస్తున్న సెల్ ఫోన్ నుంచి చూపు తిప్పకుండానే. నువ్వు తలెత్తి చూస్తే కదా తెలిసేది విసుక్కుంది రాధ. పోన్లేవే, చూసినంత మాత్రాన మనకు పోయేదేముంది అన్నది. కానీ వసుధ తలెత్తి చూడలేదు. శబ్దం చేసుకుంటూ సిటీ బస్సు వచ్చింది. మహిళలకే ప్రత్యేకం. ఈసారి సెల్ ఫోన్ ఆఫ్ చేయక తప్పలేదు. ఇద్దరూ బస్ ఎక్కారు. మర్నాడు స్నేహితులిద్దరూ బస్టాప్కి వస్తున్నారు. ఆ పిల్లిగడ్డం వాడేనే, నిన్ను కళ్ళతోటే జుర్రేస్తున్నాడే. నిన్నే వాడి గురించి తెలిసిందే. పేరు రఘుట. ఇన్నాళ్ళు పద్మావతి కాలేజీ దగ్గర పడిగాపులు పడి చివరకు ఒక అమ్మాయి వెంట పడితే లెంప వాయించిందిట సరోజ చెప్పింది. అయినా నవ్వే వచ్చింది వసుధకి. నవ్వుతూనే వెనక్కి తిరిగి వాడిని చూసింది. రాధ అన్నది నిజమే. ఆనందంతో పిల్లిగడ్డం ముఖం మతాబాల వెలిగింది. ఇద్దరమ్మాయిలు మరి వెనక్కి చూడకుండా ముందుకెళ్ళిపోయారు. మూడో నాడు ధైర్యం వచ్చిన రఘు వసుధ కనపడగానే సూటిగానే ఓ చిరునవ్వు విసిరాడు. వసుధ అలాగే బదులిచ్చింది. కులుకుతూ వాళ్ల వెంటే నడిచాడు. కానీ ఎందుకైనా మంచిదని 2 అడుగులు దూరం పాటిస్తూ. ముగ్గురూ బస్టాండ్ చేరుకున్నారు. కొంచెం దగ్గరగా జరగాలని చూశాడు. రాధ కొంచెం పక్కకి జరిగినా వసుధ ఏమాత్రం కదల్లేదు. రాధకి మండిపోయింది. గొంతు తగ్గించి కటువుగా అంది, నీకు నిక్కు ఎక్కువే, పెద్ద అందగత్తెవని. అప్పటికి వసుధకి నవ్వే వచ్చింది. ఆ నవ్వు చూసి మరింత మండుకొచ్చింది రాధకి. ఏమైనా అనేంతలో బస్సు వచ్చింది. 4వ రోజు అదే బస్టాప్. రఘు ముందు పొడిదగ్గు దగ్గాడు. గొంతు సవరించుకున్నాడు. చెప్పండి అన్నట్టు అతని వైపు తిరిగి చూసింది వసుధ. ఆ వేళకే బస్టాప్కి వచ్చే ప్రయాణికులు కొందరు ఆసక్తిగా చూస్తున్నారు. మీతో మాట్లాడాలని, మీకు కుదిరితే ఓ కప్పు కాఫీ నసిగాడు రఘు. దానిదేముందండి, మీరెప్పుడంటే అప్పుడే. స్వర్గానికి బెత్తడి దూరంలో ఉన్నాడు రఘు. అతను ఏదో అనేలోగానే కొనసాగించింది వసుధ. మిమ్మల్ని చూసిన దగ్గర నుంచి నాకు కూడా మీతో మాట్లాడాలని ఉందండి. రఘు కళ్ళ ముందు స్వర్గద్వారాలు తెరుచుకుంటున్నాయి. నోరు మాత్రం తెరుచుకోనని మొరాయించింది. దీనికి ఏదో మతి చెడింది, బస్సు వచ్చినా బాగుండు అనుకుంది రాధ. భలే మంచి రోజు, భలే మంచి రోజు. వసంతాలు విరుస్తుండగా చూస్తున్నాం అనుకున్న కొందరు లొట్టలు వెయ్యాలనుకున్నారు. మళ్లీ మొదలెట్టింది వసుధ. మిమ్మల్ని పలకరిస్తే ఏమనుకుంటారోనని సందేహించానండి. పిల్లిగడ్డం పులిగడ్డం కాబోతుండగా వసుధ కొనసాగించింది. నాకు వాసు దూరం తమ్ముడు వరస. మతి సరిగ్గా లేక ఎవరికీ చెప్ప పెట్టకుండా ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. 3 ఏళ్లయింది. మీరంతా వాడిపోలికే అన్నయ్యా నిట్టూరుస్తూ ముగించింది. తల ఎక్కడ పెట్టుకోవాలో తట్టని పిల్లిగడ్డం త్రుటిలో అదృశ్యమైంది. లొట్టల బదులు బస్టాప్లో 3, 4 నవ్వులు విరిశాయి. నీకు నిక్కే కాదే, బుర్రా ఎక్కువే అని రాధ అంటూ ఉండగానే స్టాప్లో ఆగిన బస్సు ఎక్కారిద్దరు. మీరింతవరకు విరిదండన కథ విన్నారు. రచన శ్రీ మల్లాప్రగడ రామారావు. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ సంచిక తెలుగు సాహిత్య వేదిక, తెలుగులో తొలి డైనమిక్ వెబ్ పత్రిక 2025 సంవత్సరం ఆగస్టు 10వ తేదీ సంచికలో ప్రచురితమయ్యింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి. మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే
బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి